అన్న ఇప్పుడే చూశాను 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో, మంచి కంటెంట్‌తో వచ్చారనమాట డైరెక్టర్ గారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి అనుకుంటున్నాం కానీ, ఈ సినిమా చూసిన తర్వాత ఊర్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలా డెవలప్ అవుతారనమాట. చాలా మంచి కంటెంటు. సో, డైరెక్టర్ గారి విజన్ అయితే చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీని దీంతో వ్యవసాయంతో ముడిపెట్టి ఒక మంచి కంటెంటు అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్‌ని తీసుకొని చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా హిలేరియస్‌గా ఉంటాయనమాట. ఆ లవ్ సీన్స్ గానీ, ఆ పెళ్లి సీన్స్ గానీ, పెళ్లి చేసుకోవాలంటే కండిషన్స్ గానీ చాలా అంటే చాలా బాగా చూయించారు. సో, మెయిన్ హైలైట్ ఏందంటే వ్యవసాయం గురించి చూపించిందయితే చాలా బాగుందనమాట. సో, మిగిలిన క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో 'వైవా హర్ష' గానీ చాలామంది ఉన్నారు కామెడియన్స్ చాలా బాగా చేశారనమాట. సో, అందరూ థియేటర్‌కొచ్చి చూడండి. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయనమాట. విలేజుల్లోకెళ్ళి తీసిన సీన్స్ గానీ, సిటీలో సీన్స్ గానీ చాలా చాలా బాగున్నాయనమాట. సో, డైరెక్టర్ గారు చాలా మంచి కంటెంట్ తీసుకొని దాన్ని చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంటదనమాట. సో, మెయిన్ లవర్స్ కనెక్ట్ అయిద్ది. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి కనెక్ట్ అయిద్ది. ఒక మంచి సినిమా కంటెంట్ బాగా ఉంది. ఎళ్లి థియేటర్‌లో చూడండి. చాలా చాలా బాగుంది. బ్రో ఇప్పుడే వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా చూసిన. ఎంత అంటే ఇది యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో రావాల్సిన మూవీ అనమాట. వ్యవసాయం గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. ఈ మధ్యలో వ్యవసాయం చాలా డెవలప్ అయిందనమాట. బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ చాలా డెవలప్ అంటే చాలా డెవలప్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ వరి తీసుకుంటుంది. ఎంత అంటే డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుందన్నమాట. అండ్ రైతు బంధు అని ఇంకా చాలా వస్తున్నాయన్నమాట. వ్యవసాయం మీద అందరూ మొగ్గు చూపుతున్నారు. సో మనకు వ్యవసాయం ఇక రైతు నుంచే వస్తుంది కదా. రైతు గురించి చాలా బాగా చూపించారు. అండ్ ఇందులో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఒక సపరేట్గా ఆయన వెళ్ళి ఇట్లా చేసి దాన్ని సక్సెస్ చేసుకోవడం అనేది చాలా బాగా చూపించారు వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీలో. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో వైవా హర్ష కామెడీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సుదర్శన్ కామెడీ సూపర్ ఉంది. హీరోయిన్ గ్లామర్ మామూలు లేదు. రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. డైరెక్షన్ అదుర్స్, మ్యూజిక్ బెదర్స్ అంతా సూపర్ అనమాట. సినిమా చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ అని చూసి అయితే వచ్చాము. సో మూవీ అయితే చాలా బాగుంది. బేసిక్గా ఇంట్రడక్షన్తో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసి అండ్ మెల్లిగా అన్ఎంప్లాయ్మెంట్ గురించి అండ్ లవ్ స్టోరీని ఎలా కొలాబరేట్ చేశారు. అండ్ రియల్ లైఫ్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓన్లీ ఎంఎన్సీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. సో మనకి బయట లైఫ్లో ఎప్పటి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మన అగ్రికల్చర్ వర్క్ అయితే ఉంది. సో దాన్ని ఎలా డెవలప్ చేయాలి అండ్ టెక్నాలజీని ఎలా కొలాబరేట్ చేసి మనం యూటిలైజ్ చేసుకోవాలి అండ్ అందరికీ ప్రాఫిట్స్ ఎలా తీయాలో చాలా బాగా చూపించారు మధుదీప్ గారు అయితే. మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా చూడండి. నేను డెఫినెట్గా అందరికీ చూడమని రికమెండ్ అయితే చేస్తాను. అండ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ కూడా చాలా బాగుంది. వైవా హర్ష గారి కామెడీ అండ్ వేరే క్యారెక్టర్స్ కామెడీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.